బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రతిపక్ష హోదాపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఇంకోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని జగన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తా అంటున్నారు జగన్. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే ఏం చేయలేమంటూ చెప్పుకొచ్చారు ఆయన. అసెంబ్లీలో చెప్పాల్సినవన్నీ ప్రెస్ మీట్లో మాట్లాడతా, సభ బయటే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. మండలిలో స్ట్రాంగ్గా ఉన్నాం, అక్కడే కొట్లాడతాం. రైతుల సమస్యలను మండలిలో ప్రస్తావించాలి. ఫీజు రింబర్స్మెంట్పై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ చెప్పుకొచ్చారు జగన్. వైసీపీ నేతల అరెస్టులు, దిశ అంశంపైన చర్చించాలంటూ చెప్పుకొచ్చారు ఆయన. విజన్ 2047 శ్వేతపత్రాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ ఉన్నారు జగన్. డిఎస్సి 2025ని మన టార్గెట్ అంటూ క్యాడర్కి చెప్పుకొచ్చారు. డిఎస్సి అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సినట్టు డిమాండ్ చేస్తూ ఉన్నారు జగన్. డిఎస్సిపై సిబిఐ దర్యాప్తు జరపాలి అంటున్నారు జగన్. డిఎస్సి నిరసనకారులపై కేసుల మీద కోర్టులో తేల్చుకుంటామంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. అసలు రాబోయే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా, లేకపోతే ఆయన అన్నట్టుగా కేవలం మండలిలో మాత్రమే, అక్కడ వైసీపీ స్ట్రాంగ్గా కనిపిస్తోంది కాబట్టి మండలిలోనే గట్టిగా ప్రశ్నించే ప్రయత్నం జరుగుతుందా? అసలు ఏం జరగచ్చు, ఎటువంటి వ్యూహంతో ఉన్నారు? అట్ ద సేమ్ టైం గతంలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్, ఏవైతే సభలో మేము ప్రశ్నించాలనుకున్నామో ప్రజల ముందు ప్రెస్ మీట్లోనే మాట్లాడతాం, అక్కడే గట్టిగా ప్రశ్నిస్తాం. ఎందుకంటే మాకు అక్కడ అవకాశం, ప్రతిపక్ష హోదా లేని సందర్భం, అక్కడ మా గళాన్ని వినిపించే సమయం ఓ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మాట్లాడుతున్న సందర్భం కాబట్టి మేము బయట ప్రజల ముందు తేల్చుకుంటామంటూ ఆయన గతంలో కూడా చెప్పుకొచ్చిన సందర్భం. కాబట్టి ఇప్పుడేం జరిగే అవకాశం ఉంది? అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా, లేకపోతే ఏదో ఒకసారి ఇలా అటెండెన్స్ వేయించుకొని బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఇది నేను అంటున్న మాట కాదు, పోస్టర్ టీడీపీ నుంచి గట్టిగా వినిపిస్తున్న చర్చలు ఇది కూడా ఒకటి. ఎందుకంటే ఒకసారి సభకు వచ్చి తర్వాత వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇటువంటి చర్చ జరుగుతున్న సందర్భం అసలు ఏం జరగచ్చు? ఇవన్నీ పక్కన పెడితే కనుక అసెంబ్లీకి వస్తారా, వస్తే ఎటువంటి వ్యూహంతో వైసీపీ వెళ్తుంది, రాకపోతే ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణమోహన్, వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహం ఏంటి ఈసారి సమావేశాలకి, అసెంబ్లీ సమావేశాలకి? ఈసారి కూడా సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే పరిస్థితి ఆయన క్లియర్ గా నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో క్లియర్ గా దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో ప్రతిపక్ష హోదా ఎవరు మనకి ఎలాగో టైం ఇవ్వరు. అటువంటి టైంలో మనం ఆడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళు మండలిలో మనం గెలుస్తున్నాం కాబట్టి మండలిలో పోరాటం చేయండి. నేను ప్రెస్ మీట్లు పెడతాను. ఇక్కడ ప్రతిరోజు చెప్పాల్సినవన్నీ కూడా ప్రెస్ మీట్ లోనే మాట్లాడతాను. సభ బయటే ప్రజా సమస్యలపై పోరాటం చేసే బాధ్యత మనం తీసుకుందాం. అలాగే ఇష్యూస్, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఇష్యూస్ లో ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ పై ప్రభుత్వాన్ని నిలదీయాలి. అలాగే వైసీపీ నేతల అరెస్టులు పైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. విజన్ 2047 శ్వేతపత్రాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అలాగే డిఎస్సి 2025 ప్రధాన అజెండా. ఎమ్మెల్సీలకు జగన్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, మండలిలో ఎటువంటి పరిస్థితులు అయినా సరే గట్టిగా పోరాటం చేయాల్సిందే, డిఎస్సి అక్రమాలపై మంత్రులు చేయాల్సిందే అంటూ జగన్ గట్టిగా చెప్పారు. డిఎస్సి పై సిబిఐ దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే డిఎస్సి నిరసనకారులపై కోర్టులో కేసులు తెలుసుకుందాం. మరోవైపు మీరు ఈ వ్యవహారం కూడా ఇంటికి వచ్చే పరిస్థితి మీరు డిసైడ్ చేసుకోండి. బయట మాత్రం మనం చేయాల్సిన కార్యక్రమాలు అయితే అసెంబ్లీ బయటనే చేయాలి. అసెంబ్లీలో ఎన్ని రోజులు జరిగినా, వారం రోజులు జరిగినా, 5 రోజులు జరిగినా, 4 రోజులు జరిగినా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అయితే మనం ప్లాన్ చేసుకోవాల్సింది అని చెప్పి ఆయన నిర్దేశం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. యాక్చువల్ గా నేను ఆయన మాటలు బట్టి అయితే కొంచెం క్లియర్ గా మనకు ఒక అర్థమవుతుంది ఏంటంటే బహుశా ఆయన అసెంబ్లీకి ఇప్పటిలాగే ఈసారి కూడా వచ్చే పరిస్థితి అయితే కనపట్లేదు. మరోవైపు స్పీకర్ అయితే గట్టిగా అడుగుతున్నారు, మిమ్మల్ని గెలిపించింది ఎందుకు, మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, హాజరైతే మీ సమస్యలకు పోరాటం మీద మీకు ఏం కావాలో మేము సమయం కూడా కేటాయిస్తాం అనేది స్పీకర్ చెప్తున్న పరిస్థితి. అవసరం అనుకున్నప్పుడు మీరు గెలిపి రాకపోతే కదా. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు, అసెంబ్లీ రాకుండా జీతాలు తీసుకునే
మీరందరూ వెనక్కి జీతాలు ఇచ్చేయండి అని కూడా స్పీకర్ గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఈ యాంగిల్లో రేపు 15 నుంచి జరగబోయే ఎన్ని రోజులు జరుగుతుంది అనేది బీఎస్సీ నిర్ణయిస్తుంది. బట్ 17వ తారీఖు మాత్రం అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతుంది. ఈసారి సమావేశాలు కొంత వేడిగా జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, ఒక్కసారి ఇంట్రెస్టింగ్ గా మీరు అన్నట్టుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా మాట్లాడారు. ఒకసారి ఆయన రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కృష్ణమోహన్. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ బీ ఆన్ హోల్డ్. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆ స్పీకర్ మీటింగ్ లో కూడా నేను లేవనెత్తాను. ఎమ్మెల్యే, ఎలక్టెడ్ ఎమ్మెల్యే, నాట్ ఏ సీఎం. జగన్మోహన్ సీఎం ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, 11 వచ్చాయి. అంచేత ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని. అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడి దానికి పరిష్కార మార్గం అన్వేషించవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. మరి నేను రాను, అసెంబ్లీకి రాను, చిన్నపిల్లడు అడుగుతూ చిన్నప్పుడు పాలు తాగను అన్నట్టు నేను అసెంబ్లీకి రాను అంటే ఎలాగండి కదా. అందుకే నేను లక్నో కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీకి రానప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలా? వీళ్ళు ఉన్న ఒక ఎంప్లాయ్ ఉంటాడు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అలాగని కంపేర్ చేయడం డ్యూటీ, బాధ్యత. ఫ్యాక్టరీకి రాను, నా జీతం నాకు ఇచ్చేస్తాడా? వంటరా గుడిస్తావా ఫ్యాక్టరీ ఉంటే? అదే అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే అతను డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి రావడం, మాట్లాడటం, ప్రజల సమస్య పరిష్కారం చేయడం. అతను అసెంబ్లీకే రానప్పుడు నువ్వు జీతం తీసుకోవచ్చు ధర్మ అని లక్నోలో మీటింగ్ లో మాట్లాడితే అందరు స్పీకర్లు కూడా కరెక్ట్ అని చెప్పారు. దాన్ని అమలు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. నీ డ్యూటీలు చేయనప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? జీతాలు డ్రా చేసుకుంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒకరో జీతం తీసుకోవట్లేదు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ జీతం తీసుకుంటారు. వాళ్ళని తీసుకుంటారు జీతాలు. డ్యూటీలు నువ్వు చేయనప్పుడు నీ జీతం ఎందుకు ఇవ్వాలా? దానికి పరిష్కారం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లో, పార్లమెంట్ లో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. నేను ఆల్రెడీ రాసి పంపించాను. నేను ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏ అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకపోయినా అతను జీతం తీసుకోవాలా అన్నది నాకు ప్రశ్న. దానికి సమాధానం ఇంకా రాలేదు. రైట్, అది స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటోంది. ఒకవేళ ఏ ఎమ్మెల్యే అయినా సరే, అది కేవలం ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో ఎక్కడైనా కూడా ఇది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం. ఒకవేళ ఏ ఎమ్మెల్యే అయినా కూడా అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన ఆ సందర్భం రావాలి అని కోరుతూ లేఖ రాశాను. ఇంకా కేంద్రం నుంచి యాక్షన్ రావాలి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న సందర్భం ఇక్కడ ఒక క్వశ్చన్ని రైజ్ చేశారు. ఆయన ఏమంటూ ఉన్నారు, ఎమ్మెల్యే కనుక అసెంబ్లీకి రాకపోతే ఆయనకి జీతం ఎందుకు అని దగ్గర క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉంది. ఇటువంటి అంశాలకు సంబంధించి బహుశా ఇది కొంచెం డిస్కషన్ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. బట్ కన్ఫైన్ టు ది సబ్జెక్ట్. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మా ఏపీ ఇన్పుట్ అయితే కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. కృష్ణమోహన్ ప్రస్తుతం అయ్యన్న పాత్రుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాసాం, ఆ రిప్లై రావాలి, వచ్చిన తర్వాత ఆలోచిస్తామని చెప్పి. సో ఇప్పుడు స్పీకర్ ఎవరు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉందా, లేకపోతే మరి ముఖ్యంగా వైసీపీ నుంచి మాట్లాడుకున్న సందర్భంలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటోంది? ఒకవేళ జగన్ రాకపోతే అసెంబ్లీలో వ్యూహం ఏంటి, లేకపోతే ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లకుండా నిరసన తెలిపే సందర్భమా, ఎటువంటి వ్యూహంతో ఉంది? స్పీకర్ గతంలో ఢిల్లీలో ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఒక మీటింగ్ లో ఆయన కేంద్రానికి కూడా ఒక లేఖ రాశారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఒకటే కాదు, ఎక్కడైనా గెలిచిన ఎమ్మెల్యేలు రాకపోతే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇష్యూస్ ప్రక్రియకి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చాలా రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అసెంబ్లీకి వస్తుంటారు, లేకపోతే
రావట్లేదు అనేది కొంత చర్చ జరుగుతుంది. ఆ యాంగిల్లోనే ఈ ఆహారం మీద కొంత స్పీకర్ కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి 1-2-3 సార్లు వచ్చారు చెప్తే ఎప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం సమావేశానికి చేయలేదు. సో అటువంటి ప్రయత్నంలోనే ఆయన క్లియర్ గా తను అడుగుతుంది ప్రత్యేక హోదా ఇస్తేనే నేను వస్తాను, కానీ ఇది ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడ లేవు. అటువంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది అది కాదు, వీళ్ళు అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం అయిపోయింది. ఇంకా మహా ఉంటే సంవత్సరంల తర్వాత అతను పాదయాత్రకి నేను ఎలాగూ వెళ్ళిపోతున్నాను. ఆ సమయంలో ఇక నేను అసెంబ్లీకి వచ్చేది నా సమస్య అంతా కూడా రోడ్డు మీద నేను చేస్తున్నా. ప్రతి ఇష్యూ మీద కూడా నేను ఎక్కడ అంటే అసెంబ్లీ వెలుపల ఏది చేయాలనుకున్నా కూడా మనం చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలకి సమస్యల పట్ల మనం పోరాటం ఇష్యూస్ మీద మనం ఎక్కడికక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సమస్యల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అనేది జగన్ వాదన. కానీ స్పీకర్ వాదన అట్లా కుదరదు. ఎమ్మెల్యేగానే ఉండాలి. ఎమ్మెల్యే తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు కావాలి. అసెంబ్లీలో మీ గళాన్ని వినిపించాలి. మరోవైపు లేకపోతే మీరు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు అనే పరిస్థితి. గతంలో కూడా ఒక మాట చెప్పారు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటున్నారు అని చెప్పి స్పీకర్ మాట్లాడు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు జీతాలు కూడా తీసుకోవట్లేదు. కానీ ఇక్కడ మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు 10 మంది, వాళ్ళు మాత్రం జీతాలు తీసుకుంటున్నారు అనేది స్పీకర్ స్వయంగా చెప్పిన పరిస్థితి. కాబట్టి అంటే ఇది 17వ తారీఖున అదేమన్నా కార్యక్రమం ఒక ఎస్ఎన్ లాంటిది కార్యక్రమం పెట్టుకుని ఆ రోజు హాజరయ్యే పరిస్థితి జగన్ చేస్తారా? ఎందుకంటే మామూలుగా సమావేశాలు హాజరయ్యేటప్పుడు గవర్నర్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేపథ్యంలో ఆయన మాత్రం వచ్చి వందనం చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందా లేదా అనేది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది పూర్తిగా తెలియదు. కానీ అసెంబ్లీకి మాత్రం వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం హాజరు కావట్లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం కూడా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే అసెంబ్లీకి వెళతారా వెళ్ళరా? లాస్ట్ మూమెంట్లో ఇలా ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశం ఉందా? ప్రతిపక్ష హోదాపై జగన్ ఇంకోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దంటూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తా అంటూ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది జగన్. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే ఏం చేయలేమంటూ ఇటు క్యాడర్తో చెప్పుకొచ్చారు ఆయన. అసెంబ్లీలో చెప్పాల్సినవన్నీ ప్రెస్ మీట్లో మాట్లాడతా, సభ బయటే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఎమ్మెల్యేకు డైరెక్షన్ ఇచ్చారు జగన్. మండలిలో స్ట్రాంగ్గా ఉన్నాం, అక్కడే కొట్లాడతాం, రైతుల సమస్యలను మండలిలో ప్రస్తావించాలంటూ చెప్పుకొచ్చారు జగన్. ఫీజు రింబర్స్మెంట్పై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు ఆయన. వైసీపీ నేతల అరెస్టులు, దిశ అంశంపైన కూడా చర్చించాలంటూ ఉన్నారు జగన్. విజన్ 2047 శ్వేతపత్రాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ ఉన్నారు జగన్. డిఎస్సి 2025ని తమ టార్గెట్ అంటూ క్యాడర్కి డైరెక్షన్స్ ఇచ్చారు ఆయన. డిఎస్సి అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందంటూ డిమాండ్ చేసుకొచ్చారు. డిఎస్సిపై సిబిఐ దర్యాప్తు జరపాలంటూ ఉన్నారు జగన్. డిఎస్సి నిరసనకారులపై కేసుల మీద కోర్టులో తేల్చుకుంటామంటూ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్.